హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు పెసలతో రైస్తో కలిపి నేను పెసరపప్పు కిచిడి తయారు చేస్తున్నాను. పెసరపప్పు కాదండి, పెసలేనండి. వాటితో కూడా చేస్తే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్లాస్ రైస్కి పావు కప్పు పెసలు వేసుకొని బాగా నాననివ్వాలి. పెసలు కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అల్లం, చిన్నులపాయ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ ముట్టించుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సహజీర 1 స్పూను, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాయలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుతూ ఉండగానే మనం ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్లో రావాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మనం తాలింపు తొందరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ముందుగా మనం మిక్సీకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా తాలింపులో వేగాలి. అవి మంచిగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మంచి కలర్ రావాలి. మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం సాల్ట్ సరిపడిందో లేదో చూసి వేసుకోవాలి. అట్లాగే మసాలా పొడి అంటే గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా మసాలాకి పట్టేలా మనం కలుపుకోవాలి. మసాలా అంతా బాగా వేగాలి. వేగి మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఆ మసాలాలో వేసి బాగా పట్టించాలి. మసాలా అంతా రైస్కి పట్టి ఒక 5 నిమిషాల పాటు అలా వేపుకుంటూ ఉండాలి. మసాలా అంతా రైస్కి పట్టేలాగా రైస్ అంతా అలా మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత గ్లాస్కి గ్లాసున్నర వాటర్, బిర్యానీ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ కొంచెం ముడి బియ్యం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. అలా బాగా ఉడకనివ్వాలి. రైస్ మొత్తం బాగా ఉడికేలాగా మనం దగ్గరుండి కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఆవిరి రావటానికి మూత పెట్టుకోవాలి. ఆవిరి వస్తే అయిపోయినట్టే. పెసలతో కిచిడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.